బెట్టింగ్ యాప్ పై రంగంలోకి దిగిన సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ను ఒక్కొక్కరిగా బయటకు లాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు లోకల్ పై నాని, హర్షసాయి, సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఇలా ఒక్కొక్కరి పేరును తెరపైకి తెస్తున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పేరు కూడా తెరపైకొచ్చింది. ప్రముఖ యూట్యూబ్ వ్లాగర్, ప్రపంచ యాత్రికుడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్వేష్ పల్లవి ప్రశాంత్ పై విమర్శలు గుప్పించడానికి ప్రధాన కారణం క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ప్రమోషన్. ఈ యాప్ పరోక్షంగా బెట్టింగ్ కు సంబంధించిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అరెస్టుపై కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ మంచి పేరే తెచ్చుకున్నాడు. అదే ట్యాగ్ తో బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం రావడంతో విన్నర్ గాను నిలిచాడు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ కు ఇన్స్టా, యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే బేస్ చేసుకుని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ను ప్రమోట్ చేశారని, ఈ యాప్ ప్రమోషన్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న అన్వేష్ ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ ఒక నమ్మక ద్రోహి, రైతు బిడ్డ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి సింపతితో బిగ్ బాస్ గెలిచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నా అన్వేష్ పల్లవి ప్రశాంత్ పై బూతులతో రెచ్చిపోయాడు. నాగార్జున, శివాజీ లాంటి యాక్టర్స్ ని కూడా మోసం చేసేలా పల్లవి ప్రశాంత్ నటించాడు. ఇతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్లు పోలీస్ కేసు పెట్టండి అంటూ నా అన్వేష్ చెప్పాడు. దీంతో ఈ వివాదం సామాజిక మాధ్యమాల హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ ప్రిడిక్షన్ యాప్స్ నేరుగా బెట్టింగ్ ను ప్రోత్సహిస్తాయా అనే చర్చ మొదలైంది. ప్రముఖులు ఇలాంటి యాప్స్ ను ప్రచారం చేయటం నైతికంగా సరైందేనా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.